నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అయితే జబర్దస్త్ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మా అమ్మ నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ చేసింది. ఇది ఏంటంటే మా సైడ్ తెలంగాణలో సైడ్ అయితే మనం రొట్టె ముద్దలు అంటారు. అంటే ఇది బేసికల్గా సద్దుల బతుకమ్మ లేకపోతే ఇట్లా మన పెద్ద బతుకమ్మ అంటారు కదా, అక్కడ ఆ రోజు చేస్తారనమాట నైవేద్యాలు. ఇది ఒకటి. ఎందుకంటే అండ్ నేను ఎన్ని అంటే ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఈ రెసిపీ వేయించుకుంటాం మా అమ్మతోటి, స్వీట్ రెసిపీ అనేది. ఎందుకంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఏంటి అంటే ముందుగా మన గోధుమ పిండి ఉంటుంది కదా, అది మనం నార్మల్గా చపాతీ పిండి ఎట్లయితే కలుపుతామో అట్లనే వాటర్ వేసి కలిపేసేయాలి. అంటే దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా రౌండ్స్ తీసుకొని చపాతీ చేసినట్టు మంచిగా చేసేసేయండి. మరి పల్సగా కూడా వద్దు, నార్మల్గానే చపాతీ చేసినట్టు చేసేసేయండి. అంతే. దీన్ని మనం తవ పైన ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొన్ని చేసేసేయాలి అంతే. అండ్ ఇది చాలా, ట్రస్ట్ మీ, చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ. మనం అప్పటికప్పుడే చేసుకోవచ్చు అన్నమాట ఈ స్వీట్ రెసిపీ అనేది. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, విత్ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీ అనేది అయిపోతుంది. చూసినారా? అట్లా చపాతీ మంచిగా కాల్చుకోండి. ఎక్కువ బ్రౌన్ షేడ్ అనేది రావద్దు. బ్రౌన్ షేడ్ అనేది వస్తే ఏంటంటే మన లడ్డు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే కొంచెం లైట్ చూసినారు ఇట్లా ఇట్లా ఎట్లా కాల్చినామో అట్లా కాల్చుకోండి అంతే. కాల్చిన చపాతీలను మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసేయండి. ప్రతిదీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం చల్లారనివ్వండి, లేకపోతే మీ చేతిలో కాలితే. కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని మనం మళ్ళీ మిక్సీ జార్లో వేయాలి కాబట్టి మరి ఈ చిన్న చిన్న అవసరం లేదు, కొంచెం నార్మల్గానే చుంచేసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? దీంట్లో ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం ఏంటి అంటే మీ టేస్ట్ని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ కూడా వద్దు. మరీ ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే లూజ్ అయిపోతుంది. సో దట్ మనకు లడ్డు ఫార్మేషన్ అనేది సరిగ్గా రాదు. అందుకే మీరు టేస్ట్ని అప్పుడప్పుడు చూసుకుంటా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా యాడ్ చేయండి. ఓకేనా? కొంచెం మంచిగా మిక్సీ చేసేసి మిక్సీ జార్లో మీ ఇంట్లో రోల్ ఏమైనా ఉంటే రోట్లో దంచేసుకోండి. లేదు అనుకుంటే మిక్సీ జార్లో మిక్స్ చేసేసేయండి. దీంట్లో మీరు కావాలంటే బెల్లం పాకం కూడా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఏంటంటే డైరెక్ట్ బెల్లం యాడ్ చేసేసినాం. చూసినారా? కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసి మంచిగా కలపండి. మొత్తం మన లడ్డు చేసినట్టు ఇప్పుడు చేసేసేయాలి అనమాట. ఒక్కొక్క లడ్డు మంచి ఇట్లా చేతికి లడ్డు ఫార్మాట్లో రావాలి అంతే. చూసినారా? చాలా 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 ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. మాకైతే తెలంగాణ సైడ్ అయితే ఫుల్ ఇష్టం ఇది. మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మా అమ్మ చేత చేయించుకునే స్వీట్ అనమాట ఇది. మా అమ్మమ్మ, మా మమ్మీ వీళ్ళందరూ సూపర్గా చేస్తారు ఈ స్వీట్ రెసిపీ అనేది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీ అందరు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.